శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరి గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. గుడికి వెళ్ళాలి అని అంటే కొంతమంది కొన్ని విధాలుగా వెళ్తారు, లేదా దేవుణ్ణి నమ్ముతారు, కానీ గుడికి వెళ్ళడానికి ఇష్టం చూపించరు. మరికొంతమంది కొబ్బరికాయని కొనడానికి, మరికొంతమంది పూలు కోయడానికి, ఇలా రకరకాలుగా వారి వారి ఇష్టానుసారం వారు నడుస్తూ ఉంటారు దేవుణ్ణి పూజించే విధానంలో. దీనిలో ఏ విధంగా దేవుణ్ణి పూజించాలి అనేది మీరు మాకు తెలియజేయగలుగుతారా? దేవుని పూజల్లో అంటే ఏంటంటే ఇంట్లో చేసుకునే విధానం వేరే ఉంటుంది, దేవాలయంలో చేసుకునే విధానం. ఇంట్లో పంచోపచారాలను చేస్తారు, దేవాలయంలో షోడశోపచారాలను చేస్తారు. అంటే ఆందోళిక నారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహణ, ఇవన్నీ కూడా అపచారాలన్నీ అక్కడ వస్తాయి. పూర్వము రాచరికాలున్న రోజుల్లో ప్రతి ఆలయానికి కూడా, అంటే ఇప్పుడు చాలా చోట్ల ఆందోళిక అంటే రథం, రథంలో ఉదయించడం అనేది కామన్గా ఉంది. కానీ గజారోహణం, అశ్వారోహణం ఇవన్నీ పూర్వం ఏంటంటే ఇవన్నీ ఉండేవి, అంటే దేవస్థానానికి ఉండేప్పుడు వాటి మీద అధిరోహించడం అనేది చేసేవాళ్ళు. తర్వాత ఈవెందో ఈ పల్లకీలో కూడా గజగమనము లేకపోతే అశ్వగమనము ఇవన్నీ ఏంటంటే ఇలా ఊపటం, ఏంటంటే ఇలా 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 పాములాగా చేయటము, గుర్రం లాగి వేసుకుంటూ తీసుకెళ్ళడం, ఓహోమోహం అని. ఇవన్నీ ఏంటంటే శాస్త్రీయమైనటువంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఇప్పటికీ కూడా ఈ పల్లకీలో కూడా గజం లేకపోయినా, అక్కడ అశ్వం లేకపోయినా అశ్వగమనము, గజగమనము, సర్పగమనం ఇవన్నీ ఏంటంటే అవి ఆ మూమెంటు స్వామివారికి అలా చేస్తారు పల్లకీలో. అంటే గుర్రం మీద వెళ్తుంటే ఇలా ఎలా వెళ్తుందో, గజం మీద వెళ్తుంటే ఎలా వస్తుందో, అవన్నీ కూడా గమనంలో మనకి ఆ మూమెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అందుకని అవన్నీ ఉన్నటువంటి ఉపచారాలు అక్కడ దేవాలయంలో జరుగుతాయి. ఇంట్లో పంచోపచారాలు అంటే మనకి మామూలుగా ఏవో ఉంటాయి కూడా, నీరు, నిప్పు, నింగి, నీలి, నిసిది అంటారు కదా. అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము, ఈ పంచభూతాలు అంటుంటారు మామూలుగా మన కామన్గా. అవన్నీ సమర్పించడం అంటే పంచభూతాలని భగవంతుడు మనకి అయాచితంగా ఇచ్చాడు. ఈరోజు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఈ పంచభూతాలు లేకుండా వాడికి ఏమీ జరగదు. అందుకని ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన కరోనా వస్తేనే ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఎంతెంత కాస్ట్ పెట్టుకొనుక్కున్నామో మనకు తెలుసు. ఇప్పుడు సిటీ లాంటి టౌన్లో ఒక గజం స్థలం కొనుక్కోవాలంటే ఎంతో మనకు తెలుసు. ఇవన్నీ ఏంటంటే మనకి ఆయాచితంగా భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం కృతజ్ఞతగా సమర్పించడం. అంటే ఏంటంటే మనకి భగవంతుడు ఇప్పుడు మన పిల్లాడు వచ్చాడు, వాడు బర్త్డే అని చెప్తాడు, చెప్పగానే మన చక్కగా చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళి వాడు కొనుక్కొని ఇస్తాం. ఇవ్వగానే వాడు ఏం చేస్తాడంటే ఆ చాక్లెట్ వాళ్ళ అమ్మ ఇవ్వగానే అది నోట్లో పెట్టుకుని అది చీక్కుంటూ వచ్చి ఈ పంచి పట్టుకుని ఉత్తరం పట్టుకుని చొక్కా పట్టుకుని పైకి ఎక్కేసేసి వాడు నోట్లో ఉన్న చాక్లెట్ తీసి నాన్న ఇదిగో అని పెడతాడు. పెట్టగానే ఏమిట్రా వెధవా, నా జీతంతో నేను కొనుక్కొచ్చి నాకు పెడతామని విసుక్కుంటామా? వాడు తీసుకొచ్చి వాడు తింటూనే నాకు పెట్టాడని ఎంత సంతోషపడతాం. అంటే హక్కుని ఎలా తీర్చుకుంటామో భగవంతుడు మనకు ఆయాచితంగా ఇచ్చినటువంటి సంపదని మళ్ళీ కృతజ్ఞతగా ప్రేమతో ఆయనకి పంచోపచారాల రూపంలో అదే పంచభూతాలని మనం తిరిగి సమర్పించినప్పుడు మన పిల్లవాడు మనం కొనిపెట్టినటువంటి తాయిలాన్నో స్వీట్నో మళ్ళీ తీసుకొచ్చి నాన్న ఇదిగో ప్రేమగా పెడితే మనం ఎంత ఆర్ద్రతగా, నా బిడ్డ కదా మళ్ళీ నాకు తీసుకొచ్చి పెట్టాడు అని వాడికి పెట్టాలనే సంకల్పం, నాకు పెట్టాలనే సంకల్పం కలిగింది ఎంత దగ్గరగా ఆత్మీయంగా తీసుకుని హత్తుకుంటామో భగవంతుడు కూడా మనం ఆయన ఇచ్చిన పంచభూతాలని ఆయనకి తిరిగి సమర్పిస్తే కృతజ్ఞతగా ఆయన అంత దగ్గరగా తీసుకుని హత్తుకుంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు సర్వం శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి అని చెప్తాం ప్రతిసారి ఏదైనా పూజ చేసినప్పుడు. అంటే శ్రీమన్నారాయణుడు అనేటువంటి స్వరూపానికి హృదయంలో ఉండేది అష్టలక్ష్మి ఉంటుంది. అంటే మనం మామూలుగా విద్య కావాలంటే ఒక లక్ష్మిని విద్యాలక్ష్మి అని, సంతానం కావాలంటే సంతానలక్ష్మి అని, ధనలక్ష్మి ధనం కావాలంటే, యుద్ధంలో విజయం సాధించాలని విజయలక్ష్మి, ఇట్లా రకరకాల కోరికలతో రకరకాల లక్ష్మిని పూజ చేస్తూ ఉంటారు మనం సహజంగా. కానీ సర్వం శ్రీమన్నారాయణ సమర్పయం ఎప్పుడైతే శ్రీమన్నారాయణ ఎప్పుడైతే మనం ఉపాసన చేస్తామో ఎవరికైనా హృదయం కరిగి మన మీద ప్రేమ కురిపిస్తారు.
కానీ ఆ శ్రీమన్నారాయణ హృదయంలో ఎవరుంటారు? మహాలక్ష్మి ఉంటుంది. ఓకే. అంటే ఆయనకి ఎప్పుడైతే ప్రేమ మనం కురిపించగలుగుతామో ఈ అష్టలక్ష్ములు అందరికీ వచ్చేస్తాయి. ఓకే. అంటే సింపుల్ రెమెడీ అనమాట. ఏంటంటే మీరు అది గనక చేస్తే శ్రీమన్నారాయణ తత్వాన్ని ఆస్వాదించుకుని ఆయనకి చేస్తే మనకి అష్టలక్ష్ములు వస్తాయి కాబట్టి అన్ని కోరికలు కూడా అందులో క్లియర్ అయిపోతాయి అని పంచోపచారాలు చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ధార్మికంగా ఉన్న దాంట్లోకి ఈ వ్యవహారికంలో ఉన్న దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ పూజలు చేస్తేనే వస్తుందనేది ఏంటంటే ఈ పూజ అనేది ఏంటంటే మనకి ఏకాగ్రత కోసము లేకపోతే ఇంకేదో కోసం చేసేది, మన మోక్ష మార్గం కోసం చేసేది. అయితే సమాజహితంగా బతకాలని మాత్రమే అందులో ఉన్నది. అంటే మీకు సహజంగా కొంతమంది చెప్తుంటారు వాళ్ళు ఏ పూజలు చేస్తుంటే మనకు కనిపించదు, కానీ వాళ్ళకి నిరంతరం కూడా భగవత్ సాన్నిధానంలో ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన కూర్చొని జపం ధ్యానం చేయంగా అంటే మీరు ఆ మెడిటేషన్ చేసుకుంటారు భగవత్ ఆరాధన, కానీ మీకు నిత్యార్చనలాగా అక్కడ కనిపించదు. అవధూతలందరూ కూడా మీరు ఎవరినైనా చూసినా సరే పెద్ద పెద్ద అవధూతలందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇంకొకళ్ళకి చేయంగా ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ జీవన్ముక్తులు నిత్యముక్తులు అని కొంతమంది ఉంటారు. జీవన్ముక్తి అంటే మనం చేసే సాధనతో మనలాగా పూజలు చేసుకుని మనలాగా అందరికీ ధర్మంగా బతుకుతూ ధర్మార్థ కామ మోక్షాల్లో పైకి వెళ్ళినప్పుడు ధర్మ అర్థకామ మోక్షాలు అంటే ఇది కూడా మోక్షం పొందడానికి ఏమిటి ప్రయారిటీ అంటే ధర్మము ఒక చెరుగ్గడ ఉందనుకోండి ఇంత పొడుగున, ఇప్పుడు దీన్ని 4 ముక్కలు చేయాలి, ధర్మము అర్థము కామము మోక్షం అని. ఈ మోక్షం రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ధర్మము అంటే ధర్మంగా బతకటం. ఓకే. అంటే ప్రతిదానికి ఒకటి విద్యార్థి ధర్మం ఉంటుంది, గృహస్థు ధర్మం ఉంటుంది, అంటే తండ్రి ధర్మం ఉంటుంది, కూతురు ధర్మం ఉంటుంది, భర్త ధర్మం ఉంటుంది, భార్య ధర్మం ఉంటుంది. ప్రతిదానికి మన ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో కొన్ని ఉన్నాయి. అందుకనే డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు, ప్రొఫెషన్ ఈజ్ నాట్ గాడ్ అనలా. ఓకే. అంటే ధర్మం భగవంతుడు సమానం. అంటే నువ్వు విద్యార్థిగా ఉంటే విద్యార్థి ధర్మము, తండ్రిగా ఉంటే తండ్రి ధర్మము, భార్యగా ఉంటే భార్య ధర్మము, బ్రాహ్మణగా ఉంటే బ్రాహ్మణ ధర్మము, నువ్వు ఏదైతే నువ్వు రాజుగా ఉంటే రాజు ధర్మము, నువ్వు అక్కడ చేయాల్సిన విధిని సక్రమంగా నిర్వర్తించడం భగవంతుడు అన్నాడు. అంటే భక్తి కోసం మనం చేసే ప్రొఫెషన్ కాదు అది. డ్యూటీ ఈజ్ గాడ్ అంటే విధి. నీకు విధి ఏదైతే ఉందో ఒక పౌరుడిగా నీ విధి ఏంటి, ఒక సీఎంగా నీ విధి ఏంటి, పిఎంగా నీ విధి ఏంటి, ఒక భారతీయుడిగా నీ విధి ఏంటి. విధులు మనకి హక్కులు అని రాజ్యాంగంలో ఉంటాయి కదా, ఆ విధులు అనేవి దట్ ఈజ్ గాడ్ అని చెప్పారు. ఇక్కడ ఏంటి ఆ ధర్మంగా జీవించడం అనేది ఒక ముక్క, అది సక్సెస్ఫుల్గా చేసుకోవాలి ప్రతి వాళ్ళు. దాని తర్వాత ధర్మ పూరకమైన అర్థము అంటే ధర్మ ప్రకారము ధర్మార్జితం అన్నమాట, న్యాయార్జితం అంటారు కదా. ఈ న్యాయార్జితంలో వచ్చే అర్థం అంటే సంపాదన అనేది ధర్మంగా సంపాదించేది ఏదైతే చేస్తాడో, అంటే అన్యాయార్జితం లంచాలు తీసుకునేవి కాకుండా ధర్మంగా జీవించి ధర్మంతో కూడినటువంటి న్యాయబద్ధమైన అర్థాన్ని ఏదైతే తీసుకుంటాడో అక్కడికి రెండో ముక్క పర్ఫెక్ట్గా ఆయన సక్సెస్ అయినట్టు ఒక మానవుడిగా. తర్వాత ధర్మ అర్థ కామం. కామం అంటే ఏంటంటే ఈ సోఫాలు, లగ్జరీసు, ఎంజాయ్మెంటు, ఈ భౌతికమైన సుఖాలన్నీ కూడా కామ్యకంలోకి వస్తాయి. ఇవన్నీ కామ్యకాలు అంటాం మనం. ఈ ధర్మంతో కూడి ధర్మంతో సంపాదించిన అర్థంతో కూడినటువంటి కామం. అంటే ఆ కామ్యకానికి ఉపయోగించేది ధర్మబద్ధంగా ఉండాలి, దానికి పెట్టే ఖర్చు కూడా ధర్మబద్ధంగా సంపాదించిన అర్థమై ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అక్కడికి 3 ముక్కలు పర్ఫెక్ట్గా చేసినట్టు. ఇక మోక్షం చేయడానికి ఏవో అడవులకు వెళ్ళాలి, పూజలు చేయాలి, ముక్కు మూసుకోవాలి, ఇవన్నీ వదిలేయాలంటారు కదా. ఈ చెరుగ్గడ ఉదాహరణలో మీరేం చెప్తారంటే ధర్మం పర్ఫెక్ట్గా ఒక ముక్కను కట్ చేసావు, ఇంకో పెద్ద ముక్క ఉంటుంది, తర్వాత అర్థాన్ని కట్ చేసావు, ఇంకో సగం ముక్క ఉంటుంది, దాంట్లో ధర్మబద్ధమైన అర్థంతో చేసిన కామ్యగాన్ని కట్ చేసావు, పర్ఫెక్ట్గా చేసావు నువ్వు జీవితంలో. చేసినప్పుడు 4వ ముక్క రావడానికి నువ్వేం చేస్తున్నావు, బై డిఫాల్ట్ వస్తుంది. 3 సరిగ్గా చేసినప్పుడు 4వ ముక్క ఆయాచితంగా వస్తుంది. అంటే మోక్షానికి ఎంతో కష్టపడాలి, అమ్మో ఇదంతా పెద్ద ప్రహసనం అనుకుంటారు కానీ చాలామంది మోక్షం ఎంత ఈజీ అంటే ధర్మంగా జీవిస్తూ ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదిస్తూ ధర్మబద్ధమైన అర్థంతో ధర్మంతో కూడిన కామ్యకాన్ని ఎప్పుడైతే అనుభవిస్తావో ఈ 3 పర్ఫెక్ట్గా చేసిన వాడికి భగవంతుడు ఆయాచితంగా ఇచ్చేదే మోక్షం. దానికోసం నేను కష్టపడాల్సింది ఏం లేదు. ఎంత గొప్పగా చెప్పారు. ఇది సింపుల్గా ఉండేటువంటి పూజా విధానాల్లో ఏంటంటే, అందుకని ఏంటంటే పూజ చేయటం ఒక పద్ధతి, ఈ
ఇవి పాటిస్తూ ధర్మార్థ కామ్య మోక్షాలు పర్ఫెక్ట్గా చతుర్విధ పురుషార్థాలు అంటారు, చతుర్విధ పురుషార్థాలు ఇవి పర్ఫెక్ట్గా చేయటం ఒకటి. ఈ రెండు చేస్తే మానవుడిగా జీవిస్తే, ఇలా ప్రతి ఒక్కడు జీవిస్తే మన సత్యయోగం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే అంటారు. అంతే సింపుల్. అదే విధంగా గురువు గారు కొంతమంది టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ట్రెడిషనల్గా వెళ్ళాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి, ఏం తినకుండా వెళ్ళాలి, ఏం తాగకుండా వెళ్ళాలి, ఇలాంటివి కొన్ని పెట్టుకుంటారు. అవి ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవి శారీరకంగా ఆహారపు అలవాట్లని ఫుడ్ బూస్ట్ యువర్ థాట్స్ అంటారు. ఓకే. అంటే మనం శరీరంలోకి తీసుకునే ఆహారము, సాత్విక ఆహారము, తామసిక ఆహారము, రాజసిక ఆహారం ఇలా ఉంటాయి. సాత్విక ఆహారం అంటే ఏంటంటే ఉప్పు కారం లేకుండా రుచి మాత్రమే ఉండి, అంటే మీరు తిరగమూత వేస్తారు, తిరగమూతలో రుచిని కలిగించే పదార్థాలన్నీ ఉంటాయి. ఇవన్నీ అయి కూర వండటం అయిపోయిందా చివరిలో ఉప్పు కారం చల్లుతారు. ఈ రుచికరమైన పదార్థాలన్నీ ఉండి ఉప్పు కారం తగ్గించుకుని ఎవరు తింటారో అది సాత్విక ఆహారం. అంటే రుచి పోటల్లా అక్కడ మనకి చెమట పట్టేటువంటి ఉప్పు, లేకపోతే క్రోధాన్ని, ఆవేశాన్ని, రోషాన్ని ఇచ్చేటువంటి కారం ఒకటే తగ్గింది, అది ఇదంతా సాత్విక ఆహారం. రాజసికం అంటే ఏంటంటే మనం ఒక దర్పం ఉంటుంది కదా, అంటే సాత్విక అంటే జనరల్గా మన లక్షణాలు చెప్పాలంటే ఏదో ఇంట్లో జపధ్యానాలు చేసుకుంటూ సాఫ్ట్ నేచర్గా ఉంటూ తను చేస్తున్నటువంటి పూజ కానీ, తను చేస్తున్నటువంటి దాన ధర్మాలు కానీ, తను చేస్తున్న ధర్మకార్యాలు కానీ ఎక్కడా ప్రచారం లేకుండా ఆయన నిరంతరం లేచి ఒక ఉద్యోగం చేస్తున్నప్పటికీ, లేదా ఒక సమాజానికి, అంటే ఇప్పుడు కమర్షియల్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష్యం అనుకోండి, ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఫీల్డ్ ఇప్పుడున్న టాప్గా. అట్లాగే మ్యారేజ్ బ్యూరో ఉందనుకోండి, ఇట్ ఈస్ బాగా కమర్షియల్ ఇప్పుడు. అట్లాగే ఉద్యోగస్తుడు అంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు కోరుకుంటాడంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే లంచాలు ఎక్కువ వస్తాయని కోరుకునే వాళ్ళు, అదొక అండర్లైన్లో, అంటే అది సేఫ్టీ పర్పస్ చెప్పకూడని విషయమే, కానీ అది చాలా మందికి అది నోట్. అంటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి వీళ్ళు లంచం తీసుకుంటే అని విచిత్రంగా చూసే రోజులు ఉన్నాయి. ఇలా ఏవైతే కమర్షియల్ ఆస్పెక్ట్స్కి ఎంతైనా సంపాదించు అనుకునేటువంటి ఫీల్డ్స్లో కూడా ఏమీ తీసుకోకుండా కేవలం సేవగా చేసేవాళ్ళు కొంతమంది మహానుభావులు ఉంటారు, చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఏంటి దాన్ని అలా మౌనంగా ఆ సేవని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని సాత్విక గుణాలు అంటారు. తర్వాత రాజసికం అంటే ఏంటంటే వీడు సేవ చేస్తాడు, అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి అందరికి బ్రెడ్, అందరికి పళ్ళు, లేకపోతే అందరికీ ఏదైనా నారాయణ సేవని లేకపోతే అన్నం పెట్టడం ఇది చేస్తాడు. ఈ పెట్టేదాన్ని ఒక మీడియా వాడిని పిలిచి, లేకపోతే ఒక ఫోటో తీసుకుని దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని, ఈయన వెళ్ళి మొన్న అక్కడికి వెళ్ళి వీళ్ళందరికీ పళ్ళు ఇచ్చాడు, వీళ్ళందరికీ బ్రెడ్ ఇచ్చాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాడు, లేదంటే ఆ గుళ్ళోకి వెళ్ళి ఈయన ఇంత చేశాడు, లేకపోతే ఆ ఫ్యాన్ ఇచ్చాడని దాని మీద, ఆ ఫ్యాన్ ప్రతి రెక్క మీద ఆయన పేరు ఉంటుంది. చాలా గుళ్ళల్లో కూడా మనం గంటల మీద చూస్తుంటాం. అంటే చేసిన ధర్మకార్యాన్ని మౌనంగా భగవత్ సేవగా చేయకుండా దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ దర్పంతో చేసేదాన్ని రాజసికం అంటారు. తామసికం అంటే ఏంటంటే మీకు పూర్తిగా ఒక ఈ తాంత్రికమైన పూజలు కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే సాత్విక ఆరాధన కాకుండా పూనకాలు రావటం, లేకపోతే బలి ఇవ్వటం, ఇవి బలి ఎక్కడా శాస్త్రంలో లేదమ్మా. అర్థమైందా? బలి అంటే మేమేంటంటే కూష్మాండ బలి అని చేస్తాం. కూష్మాండం అంటే గుమ్మడికాయల్లో పెద్ద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని పగలకొట్టి పసుపు కుంకం చల్లితే అది బలి. అట్లాగే నిమ్మకాయని కోసి పసుపులో తర్వాత కుంకుమలో అద్ది అటు ఇటు గడపకి పెడతాం, అది బలి. అట్లాగే మనకి ప్రతిష్ఠ చేసినప్పుడు అన్నం మీద ఎర్రటి నీళ్లు పోసి, అంటే పసుపుతో సున్నంతో కలిపిన నీళ్లు పోసి దాన్ని బలిస్తారు. అలాగే మీకు దేవాలయాల్లో చుట్టూతా ఇది మహానదిలు జరిగినప్పుడు బలి అని 8 దిక్కులో కూడా బలి మేళాలు కొట్టుకుంటూ 8 దిక్కులో, అంటే చుట్టూ ఉన్న జీవరాశులకి భూతపేట పిశాచాలకి కూడా భూతగణాలకి అనుగుణంగా ఉంటుందని భూత బలి అని చేస్తారు, అది బలి. అవి లాంగ్ షాట్లో చూసినప్పుడు ఏంటి అక్కడేదో ఎర్రటి నీళ్లు పోస్తున్నారు, అక్కడేదో అదంతా ఉందని చూసిన వాళ్ళకి ఏంటంటే, అంటే అక్కడికి రావటానికి
అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళు దూరంగా చూసిన వాళ్ళకి ఏంటంటే అక్కడేదో చేస్తున్నారు, మనం కూడా అలా చేస్తే భగవత ఆరాధన చేయొచ్చు, భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళేదో బలి కట్ చేసి దీనివల్ల అమ్మవారు శాంతిస్తుందేమో అంటే ఏంటంటే జంతు బలి. చిన్న పిల్లకి కాలికి దెబ్బ తగిలిందంటేనో లేకపోతే ఏదైనా గుచ్చుకుందంటేనో బ్లేడ్ తెగిందంటేనో పెన్సిల్ చెక్కుంటే అమ్మ విలవిల్లాడిపోతుంది. అవును. అలాంటి అమ్మ ముందుకెళ్ళి అమ్మ బిడ్డలైనటువంటి జీవరాశుల్ని పైశాచికంగా చంపుతుంటే తల్లి సంతోషిస్తుందండి. మినిమం కామన్ సెన్స్. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటారు? ఇది వామాచారం అని అంటే చెప్తున్నా ఏంటంటే అక్కడ ఉన్నది ఏమిటో తెలుసుకోలేక, అక్కడ ఉన్నది గమనించక, దాన్ని ఇంకో కోణంలో చూసి ఓహో ఇలా చెయ్యాలి కావును అని చేసేటువంటి వామాచారంలోంచి వచ్చినవి. అది ఇప్పటి కాలంలో వచ్చింది అయితే కాదు కదా. కాదు. అందుకని ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకోటి ఏమవుతుందంటే పూర్వకాలానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీకు కొన్ని దేశాల్లో ఎడారి దేశాలు ఉంటాయి. ఎడారి దేశాల్లో అసలు సస్యమే పండదు. సస్యమే పండనప్పుడు ఆహారం ఏం తీసుకుంటారు వాళ్ళు? ఎలా తీసుకుంటారు? జీవరాశుల్ని తీసుకుంటారు. అది ఆపద్ధర్మం. అక్కడ తప్పనిసరి ఆపద్ధర్మం. అది చక్కగా సస్యాలు పండే దేశానికి మనం వచ్చినప్పుడు ఇంకా ఆ ధర్మాన్నే పాటించాలనుకోవటం అవివేకం. అంటే ఏంటంటే నేను పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటూ పరిశుభ్రమైనటువంటి నీళ్ళని తాగుతూ పరిశుభ్రంగా బతికేటువంటి ఎన్విరాన్మెంట్లో హైజెనిక్గా ఉంటున్న వాడికి ఏదన్నా వెళ్ళాను, క్యాంప్ వెళ్ళాను లేదా పొలం గట్టు మీదకి వెళ్ళాను, ఇప్పుడు ఉదయం సాయం దాకా అక్కడ చేశాను, అప్పుడు నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం మర్చిపోయాను, అప్పుడు పంట కాడవలో ఉన్న నీళ్ళు తాగుతాను. అదేంటంటే ఆపద్ధరం. ఎందుకంటే లోపల నారాయణుడు ఉంటాడు కాబట్టి అహం వైశ్వానురో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని చెప్పి లోపల ఉన్న వైశ్వానుడికి నేను ఆహారం వేస్తున్నాను. మేము ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ ముందు 3 మెతుకులు ఈ 3 వేళతో తీసుకుని నెయ్యి కలిపింది నోటితో కొరక్కన అలా నోట్లో వేసుకుంటాం. అంటే లోపల ఉన్న వైశ్వానుడు అంటే ఏంటంటే భగవంతుడు ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మనం తయారు చేసినటువంటి విగ్రహానికి, మనం తయారు చేసిన పటానికి, మనం తయారు చేసిన రూపుకి ఇచ్చే వాల్యూ కంటే అది మనం తయారు చేసింది. కానీ ఇది ఎవరు తయారు చేశాడు? భగవంతుడు తయారు చేశాడు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది కాబట్టి దానికి కావలసిన ఆహారం అన్నాహుతుల్ని మనం సమర్పించినట్టుగా మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అది భగవత్ నివేదనతో సమానం. అందుకని అప్పుడు ఆపద్ధర్మంగా దేహానికి డిహైడ్రేషన్ వస్తుందని అప్పుడు పంటకాలలో నీళ్ళు తాగారు. అక్కడ తాగాం కదా అని ప్రతిసారి వచ్చి అవే తాగటం అవివేకం. అట్లాగే సాంసారిక జీవితంలో భార్యతో కొంత అనుకూలంగాను కొన్ని సాంసారికంగా భార్యాభర్తలు ఏకాంతంలో కొన్ని చేస్తారు. ఇవన్నీ కూడా 10 మందిలో కూర్చున్నప్పుడు, నలుగురిలో కూర్చున్నప్పుడు ఈ చేష్టలన్నీ చేయకూడదు. భగవంతుని పూజించేటప్పుడు కానీ పూజించడానికి వెళ్ళి కానీ మామూలు సమాజంలో ఫంక్షన్స్లో కూడా నువ్వు ఏకాంతంలో గడిపే తప్పుడు ఉండే చనువు కానీ వ్యవహారం కానీ పబ్లిక్లో పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అంటే దాన్ని విఘ్నత అంటారు. అర్థమైంది కదా? దానికంటూ ఉన్న విలువని కాపాడుకోవాలి. ఈ పద్ధతి ప్రకారం ఏంటంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ప్రధానమైంది ఏంటి? చెప్పులు వేసుకోకుండా వెళ్ళడం లేదు. అదే రైట్. ఓకే. ఈ చెప్పులు వేసుకోవటం అనే దారిలోకి వస్తే ఏమవుతుందంటే మనకి ఈ దీక్షలు తీసుకున్నప్పుడు ఇప్పుడు శనిదోష నివారణ కోసం అయ్యప్ప మాల వేస్తున్నాడు అనుకోండి ఆయన అని శనికి కారకత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయన ఏ కష్టాలైతే పెడతాడో అవి మనం న్యాచురల్గా అనుభవించి దాన్ని క్లియర్ చేసుకుంటాం ముందే. అందుకని అప్పుడు వాళ్ళ దీక్షలో ఉన్నప్పుడు పాదరక్షలు లేకుండా వెడతారు. అంతే తప్పితే ఇంకోటి ఏంటి, చెప్పుల్లో కూడా ఇందులో తామసికం ఉంది, ఇందులో సాత్వికం ఉంది. చెప్పుల్లో కూడా అంటే ఏంటంటే ఒక జంతువుని చంపి దాని తోలు తీసి దాంతో చేసినటువంటి లెదర్ షూస్ వేసుకోవడం తామసికం. అలా కాకుండా మిషన్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఫైబర్ ఫోమ్ ఉంటుంది కదా, రెగ్జిన్తో వేసుకోవటం రాజసికం. అలా కాకుండా పూర్తిగా రబ్బర్తో ఉంటుంది, అంటే ఏంటి కడగటానికి కూడా పనికొచ్చేటువంటి చెప్పులు ఉంటాయి సారా, అవి సాత్వికం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి బయట ఇంటికి వచ్చాను అనుకోండి,
ఎన్నిసార్లు బయట నుంచి ఇంటికి వస్తే చెప్పులతో సహా కాళ్ళు కడుక్కుంటాం. ఓకే. దానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు లెదర్ వేసుకున్నారనుకోండి, కడగలేరు. చెప్పులు ఇప్పి కాళ్ళు కడిగి మళ్ళీ ఆ చెప్పులు వేసుకుని వెళ్తాడు. అవును. అప్పుడు ఏమైంది చివరికి? తెచ్చుకుందే కదా మళ్ళీ తీసుకెళ్తున్నాం. అందువల్ల ఒకటి. రెండోది ఏంటంటే, అందుకని మీరు దేవాలయంలో, ప్రతి దేవాలయంలో కూడా ఒక ట్యాప్ ఉంటుంది మీకు అక్కడ పాద ప్రక్షాళనకి. చాలామంది ఏంటంటే గబగబా వెళ్ళి చెప్పులు ఇప్పి లోపలికి వెళ్తారు, కానీ అక్కడ ఇప్పి అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమన్నారు. సో మీకు చెప్పులు దేవాలయ ప్రాంగణం బయట దాకా తీసుకెళ్ళి, అంటే గాలిగోపురం బయట దాకా వేసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి అక్కడ ఇప్పి లోపలికి ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తే ఏ తప్పు లేదు అని, ఇంటి దగ్గర నుంచి దేవాలయానికి వెళ్తున్నాం కానీ నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఇవన్నీ అనవసరమని అంటేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ రెమెడీ ఏంటంటే, వాళ్ళకి మాత్రమే, ఒక దీక్షతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఏంటంటే చెప్పులు లేకుండా తిరగాలన్నారు. కాబట్టి మనకి సర్వసాధారణమైన ప్రజలందరూ కూడా సర్వంగా చెప్పులు అది ఆ గాలిగోపురం యువతల దాకా వేసుకెళ్ళచ్చు. ఏ టెంపుల్కైనా సరే అనుమతి ఉంటే అక్కడి వరకు వెళ్ళచ్చు. కృతజ్ఞతలు గురువు గారు.